పశ్చిమ గోదావరి జిల్లా అడవిపాలెంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. రానున్న రోజుల్లో మరో 2 పథకాలు ప్రజలకు అందించనున్నామన్నారు మంత్రి నిమ్మల. గ్రామంలో పాలకొల్లు నియోజకవర్గం ఎలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో ఇప్పుడే ఇంటింటికి తిరుగుతూ ఉంటే ఈ సంవత్సరం కూటమి పాలన పట్ల ప్రతి ఇంటిలోనూ ప్రతి గడప దగ్గర ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. పరిపాలన ఎలా ఉంది అని అంటే చాలా బాగుంది అని ఈవేళ ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కళ్ళారా నేను చెప్పడం కాదు, మీరే స్వయంగా చూసినటువంటి పరిస్థితి. అందులోనూ కూడా మేము ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడే మీరు చూసారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కానీ నాయకులు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడే మీరు చూసారు ఆ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు అయినప్పటికీ కూడా వాళ్ళ ఇంటిలో కూడా పెన్షన్ అందుకుంటున్నాం, 4,000 రూపాయలు వచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబం అయినప్పటికీ కూడా మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలకి 39,000 రూపాయల తల్లికి వందనం వచ్చిందని వాళ్ళు ఆనందంగా సంతోషంగా చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఈవేళ నయం చేసేసామని చెప్పట్లా, వెంటిలేటర్ మించి ఇప్పుడు ఐసీయూలోకి వచ్చాం. మళ్ళీ ఐసీయూలో వచ్చి మళ్ళీ మెరుగైనటువంటి చికిత్స ఇచ్చి మళ్ళీ మరి ఇంటికి అంటే ఆరోగ్యంగా పంపించడానికి ఏ రకమైన ప్రయత్నం చేస్తాం. అలాగే రాబోయేటువంటి 4 సంవత్సరాలు కూడా ఆర్థిక పరిస్థితి నుంచి చక్కదిద్ది మరిన్ని సంక్షేమ కార్యక్రమం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇంత కష్టకాలంలో క్లిష్టకాలంలోనే ఈ యొక్క తల్లికి వందనం ఇవ్వడం కానీ, 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానీ, డిఎస్సి ద్వారా 16,000 టీచర్ల పోస్టులు ఇవ్వడం కానీ, 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ద్వారా అన్నం పెట్టడం కానీ, గుంతలు లేనిటువంటి రోడ్లను ఏర్పాటు చేయడం కానీ, వీటితో పాటుగా పోలవరం అమరావతి నిర్మాణాలను చేయడం కానీ, పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ రాష్ట్రంలో పెంచేటువంటి విషయంలో కానీ, ఈ రకంగా ఇంత కష్టకాలంలోనే సంవత్సరంలోనే ఇన్ని పనులు చేస్తున్నాం. రాబోయేటువంటి సంవత్సరంలో ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచి మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. పాలకొల్లు నియోజకవర్గం ఎలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో ఇప్పుడే ఇంటింటికి తిరుగుతూ ఉంటే ఈ సంవత్సరం కూటమి. విశాఖపట్నం మహారాణిపేటలోని జగన్నాథ